భారతదేశంలో మేరు పర్వతం ఒకటే, కానీ తెలుగు సినీ పరిశ్రమకు మాత్రం 2 మేరు పర్వతాలు. ఒకటి ఎన్టీఆర్, మరొకటి ఏఎన్ఆర్. పరిశ్రమకు ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. అయితే ఎన్టీఆర్ కంటే సీనియర్ నటులు అయిన అక్కినేని నాగేశ్వరరావు తన ఇన్నింగ్స్ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అలుపెరగని బహుదూరపు బాటసారి. ఆయన ఎన్నడూ ముళ్ళదారులను చూసి బెంబేలెత్తలేదు, పూలదారులను చూసి సంబరపడలేదు. హీరోకి 6 అడుగుల ఎత్తు అవసరం లేదు, గంభీరమైన స్వరం అంతకన్నా అవసరం లేదు. చక్కటి హావభావాలు, నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకోవచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్. దేవదాసు, ప్రేమ్ నగర్, విప్రనారాయణ, బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు వంటి చిత్రాలు అక్కినేని నటనకు మచ్చుతునకలు. ఆయన ఎంతో సాధించినా ఇంకా నేను ఏమీ సాధించలేదు అని నిష్కర్షగా చెప్పే అక్కినేని TV1తో ఎన్నో విషయాలను మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు లేటెస్ట్గా మీ ఇంట్లో అఖిల్ తను క్రికెట్లో మన స్టార్ క్రికెటర్గా బాగా పేరు తెచ్చుకున్నాడు కదా. సో తన క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసిపోయింది అందరికీ. తనని మీరు హీరోగా చూడాలనుకుంటున్నారా, లేకపోతే క్రికెటర్గా? నేను నా వంశంలో ఎవరిని హీరోగా చూడాలని అనుకోలేదు, కానీ మీ మా కొడుకు అయ్యారు, బాగా చదువుకోవాలని అనుకున్నాను. నేను ఇప్పుడు కూడా బాగా చదువుకుని, అందరూ చదువుకుని వాళ్ళు నేను ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామన్నారు. నేను వాళ్ళని ఏ రకంగానూ బలవంతం చేయలేదు, వెనక్కలాగలేదు. మీకు ఏ ఇష్టం ఉందో ఆ ఇష్టం చేయండి, అంతే. యూ షుడ్ లవ్ వాట్ ఎవర్. యాక్ట్ చేస్తే యూ షుడ్ లవ్ యాక్టింగ్. ఇంజనీరింగ్ యూ షుడ్ లవ్ ఇంజనీరింగ్ ఆర్ ఇండస్ట్రీ. అంచేత మీరు ఏం చేసినా మీరు ప్రేమించి దాని పట్ల ఒక అంకిత భావంతో చేస్తే సక్సెస్ ఇవాడు కాదు, రేపైనా వస్తుంది. అలాగే అందుకని నాగార్జునే అనుకోలేదు యాక్టర్ అవ్వాలని నేను అనుకోలేదు, అందరూ సుమంత్ని అనుకోలేదు, సుశాంత్ని అనుకోలేదు, చైతన్య అనుకోలేదు, అఖిల్ కూడా అనుకోలేదు. అఖిల్ చిన్నప్పుడే యాక్ట్ చేశాడు కదా, అసలు యాక్ట్ చేస్తున్నాడని తెలియదు అప్పుడు అతనికి. అంతా ఉన్నాడు కదా, కాబట్టి వస్తున్నాడు, దానికోసం వెళ్ళినట్టు అనిపిస్తుంది, అంతేకాని కాదు కదా. అతను క్రికెట్ పైన అతనికి మోజు. దట్స్ హౌ ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళాడంటే అక్కడ వాళ్ళ చదువులో, ఇంజనీరింగ్లో క్రికెట్ ఒక భాగం, ఇట్స్ ఎ క్లాస్. మా వంశంలో ఎవళ్ళ కోరికను బట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే, వాళ్ళల్లో టాలెంట్ పనికిరారు అనుకుంటే తప్పితే ఇంతే మా లక్షణం. అట్లాగే నాగార్జున కూడా అలాగే ఏం చేయాలంటే మొన్నటి వరకు బీకామ్ చదివే వరకు నాగ చైతన్య అసలు సినిమా కూడా వేస్తలేదు. అలాగే సడన్ నాన్న వీడేదో సినిమాలో చేయాలంటున్నాడు. అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బికాజ్ హీ ఈజ్ యువర్ సన్ అండ్ మై గ్రాండ్ సన్. సో మేక్ అరేంజ్మెంట్స్. హీ షుడ్ నో సంథింగ్ అబౌట్ యాక్టింగ్. ఇంతవరకు ఏం తెలియదు కదా. నాకంటే నాకు నాటకాల్లో పరిచయం ఉంది, వీళ్ళకి ఎవరికి, మా వంశంలో ఎవరికి లేదు. అంచేత చదువుకుని డిగ్రీ సమయం వచ్చిన తర్వాత వాళ్ళని యాక్ట్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. అయినప్పుడు కొంచెం ప్రాక్టీస్ ఇవ్వాలి కదా. డైలాగ్ డెలివరీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, ఫైటింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, కొంచెం ఏర్పాటు, అవన్నీ కొంచెం ఏర్పాటు చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చెయ్యి చెప్తాడు, తగినట్టు చేశారు. చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి, చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి. మీకు మళ్ళీ జన్మించే అవకాశం వస్తే మళ్ళీ ఎవరిలాగా పుట్టాలని? అక్కినేని గారి లాగైనా, లేకపోతే మరేలాగైనా? ఎలాగా? అలాగే నాకు లోపం ఏం జరగలేదు కదా ఇంతవరకు, అంత హాయిగా జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. అయినప్పుడు ఎందుకు హాయిగా జరిగేది వదిలిపెట్టుకుని ఎవడోలాగా నాకే కర్మ.
మీలాగా పుట్టాలి లేదు, నాలాగా పుట్టాలి అంతే. అంటే మళ్ళీ నాగేశ్వరరావు గారు లాగానే. అలా అని కాదు, యాక్టింగ్ లైఫ్ ఇస్ సో వండర్ఫుల్. అంటే యాక్టర్ గానే పుట్టాలని ఉందా? ఉంది. ఎందుకంటే ఈ లైఫ్ మనకే సొంతం కాదు. యాక్టర్ లైఫ్ ఎంతమందికి సంతోషాన్ని ఇస్తున్నాం, ఎంతమందికి ఆనందంలో ముంచుతున్నాం. కాసేపు వాడు పగలంతా కష్టపడి వచ్చిన థియేటర్కి వచ్చి కాసేపు ఆదమరిచి నవ్వుకునే పరిస్థితుల్లో వాళ్ళని పెడుతున్నాం. ఆ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? దానికోసం ఎంతమంది తపన పడుతున్నారు, ఎంతమంది కృషి చేస్తున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొద్దిమంది సక్సెస్ అవుతున్నారు. అవి చూసినప్పుడు వీఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఈ రోజున ఈ సోఫాలు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే 86th ఇయర్లో కళ్ళు కనిపించకుండా, చెవులు వినిపించకుండా, నాలుగు మాట్లాడలేకుండా, నడవలేక, చెప్పేది గుర్తులేక, అది చెప్పో ఇది చెప్పేదో అనే దానికంటే కొంచెం బాగా ఉన్నాను కదా. ఇలా బాగున్నందుకు నేను ఇంతకంటే ఇటువంటి మంచి అదృష్టం కంటే ఇంకేం కావాలి నాకు? నేనేం తక్కువగా, నేను ఈ రోజున ఓ పండంటి జీవితం అనుభవిస్తున్నాను. మంచి కుటుంబం, అందరూ ఇది అంతా కలిసి మంచి బాగా మోస్ట్ సాటిస్ఫైడ్ మ్యాన్. ఇప్పుడు నేను ఇంతకంటే ఏం కావాలి నాకు ఆపరేషన్ October 18th, 1974 అయింది. అంటే 36 years. 36 years లోపల 22 years ముందు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఆపరేషన్కి వెళ్ళాను అమెరికా. వెళ్తే ఇది కోసేసి హార్ట్ బ్లడ్ ఫ్లో చూసి, బ్లడ్ ఫ్లో అందరికీ ఉండవలసినంత లేదు అంచేత హీ మే నాట్ వేకప్ ఫ్రమ్ ద అనెస్థీషియా, హీ మే డై ఆన్ ది టేబుల్ ఇట్ సెల్ఫ్, బెటర్ నాట్ టు హ్యాండిల్ హిజ్ హార్ట్ అని వదిలేశాను. మళ్ళీ కుట్టేశాను. అంటే లేకుంటే ఆపరేట్ అని. అది 22 years అయింది. 88 ఆగస్టులో మరి బ్రతుకుతున్నా. నాలాగా హార్ట్ జబ్బు ఉన్నవాడు, ఇంతకాలం బ్రతుకున్నవాడు ఒక్కడికి కూడా లేడు ఈ ప్రపంచంలో. స్టాటిస్టిక్స్ చెబుతుంది. ఎందుకున్నామంటే ఇది ఆల్ ది టెక్నికల్ అనాలిసిస్, ఇది సైన్స్లో నాకు నమ్మకం.